నమస్తే అండి అందరికీ. నేను మీ హేమ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేటప్పటికి సండే రోజు వ్లాగ్ అనమాట. అంటే నిన్నటిది. ఇంక నేను హెయిర్ గ్రోత్ కోసం ఒకటి హెల్తీ హెయిర్ ఆయిల్ ఒకటి ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా అంతేకాకుండా ఈరోజు స్పెషల్ రెసిపీస్ వచ్చేటప్పటికి ఎగ్ పులుసు ఒకటి చేశాను. ఇంకా చికెన్ కర్రీ, ఇంక ఈవినింగ్ స్నాక్స్ కింద మోమోస్ అయితే చేశాననమాట. అది వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఇంకా నిద్ర లేవగానే కొంచెం అంతా ఫ్రెష్ అయ్యి ఇంకా వచ్చేసి సండే రోజు పిండ్లు అవి ఉంటాయి కాబట్టి అవి అయితే వేసుకుంటానండి. వీటి రోజుల్లో అంటే నాకు ఇంట్లో వర్క్ ఇంకా షాప్లో వర్క్ సరిపోతుంది కాబట్టి సండే రోజు ఇంకేదైనా నెయ్యి తయారు చేసుకునే పనులు, ఇంకా ఏంటంటే ఇలా పిండ్లు వేసుకునే పనులు, నాకు సంబంధించి ఏదైనా హెల్త్కి సంబంధించినవి కానీ అంటే హెయిర్కి కానీ అలా స్కిన్కి కానీ ఏదైనా రొటీన్ అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంకా పాలు అవన్నీ కాగపెట్టేసి ఇంకా పిల్లలకి బూస్టు, నాకు పాలు, మా వారికి కాఫీ అవి ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా పిండి కూడా గ్రైండర్లో వేసేసి వచ్చి ఇంకా హెయిర్ ఆయిల్ ఒకటి ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నానులేండి. అది అందరికీ తెలిసిందే, ఎప్పటి నుంచో అందరూ యూస్ చేసేది అనమాట. ఈ మధ్య ఏంటంటే హెయిర్ చాలా ఊడిపోతుందండి. ఎప్పుడో ఒకసారి ట్రై చేశానేమో. ఇంక తర్వాత ఇంకా షాప్ వర్కు, ఇంకా ఇంటి వర్కు, పిల్లలు ఇంకా తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. తర్వాత చేద్దామని ఇంకా ఇప్పటి వరకైతే పెండింగ్ పెట్టాననమాట. ఇంక ఈరోజు ఎలా అయినా చేసుకుందాము. ఎందుకంటే అసలు ఆ జుట్టయితే చాలా ఊడిపోతుందండి. అంటే ఎందువల్ల ఏమో నాకు తెలియట్లేదు. అంటే ఏమన్నా థైరాయిడ్ వల్ల ఏమైనా ఊడుతుందేమో తెలీదు గానీ అసలు నేను వెయిట్ కూడా ఈ థైరాయిడ్ వచ్చిన తర్వాతనే ఇంక నేను వెయిట్ కూడా చాలా గెయిన్ అయ్యాననమాట. కాకపోతే కంట్రోల్‌లో ఉంటే తగ్గుతారు. అంటే ఏదో చెప్తా ఉంటారు కదా! థైరాయిడ్ ఉంటే అయితే సన్నగా అయితారు, లేదంటే లావుగా అయితారు అనని. నేనైతే మాత్రం ఈ థైరాయిడ్ వల్ల లావైపోతున్నానండి. ఇంక సరేనని చెప్పి ఇంకా ఆయిల్ ప్రిపరేషన్ అంటే ఏం లేదు. ఇంకా మందార ఆకులు, మందార మొగ్గలు, మెంతులు, కరివేపాకు వేసేసి ఇంకా అవి ఆకులు కలర్ చేంజ్ అయ్యేదాకా మరిగించుకొని తీసేస్తాం కదా! ఇంక సరేనని చెప్పి ఇంకా అలా సిమ్‌లో పెట్టేసి ఇంక ఈలోపు మిగతా పనులైతే చేసుకుందాము అనని ఇంకా పిల్లలకి టిఫిన్ కూడా పెట్టేసేసేసాననమాట. ఇంక టిఫిన్ ఏంటంటే సాటర్డే రోజు నైటు నేను పూరి అయితే చేశాను. ఇంక సాటర్డే నైటు పూరి, చపాతీ ఏదైనా చేస్తే కొంచెం ఎక్స్ట్రా చేసుకుంటానులెండి. పూరి అయితే మామూలుగా తినేస్తాను. ఇంకా చపాతీ అయితే ఏంటంటే పిల్లలకి మార్నింగ్ ఎగ్ చపాతీ వేయడానికని చెప్పి ఇంకా అలా అయితే చేసుకుంటాననమాట. ఇంకా సరే అని ఇంకా పిల్లలు తినడం అయిపోయిన తర్వాత ఇంక నేను పిండయి చూసుకుంటూ ఉన్నాను. ఇంక సరేలే ఈలోపు బెడ్‌షీట్లు అవి ఫోల్డింగ్ చేద్దాము అనని చెప్పి ఇంక నేనైతే రూమ్స్‌లోకి అయితే వచ్చాననమాట. ఇంకేంటంటే ఇక్కడ మధ్యలో మళ్ళీ నేను లేచేటప్పటికే మార్నింగ్ 8:30 మాక్సిమం 9 అలా అవుతుందనమాట. వామ్మో! 8:30, 9 దాకా పడుకుంటారా అని అనుకోకండి. ఎందుకంటే నైట్ టైమ్ డైలీ కంపల్సరీ మేము పడుకునేటప్పటికి 12:30 అలా అయితే అయిపోతది. ఎందుకంటే ఇంకా షాప్ దగ్గర నుంచి నేను వచ్చేటప్పటికి 9:30, 9:40 ఒక్కొక్క రోజు 10 అయిపోతది. మా వారు వచ్చేటప్పటికి కూడా 10:30, 10:40 అలా అయితే అయిపోయిద్దనమాట. అంటే 10కి అలా షాప్ క్లోజ్ చేసినా ఆయన ఏంటంటే హోల్‌సేల్ షాప్‌కి వెళ్ళి ఏదైనా ఫోన్‌లకి సంబంధించినవి తెచ్చుకోవాలి కాబట్టి ఇంకా అటు వెళ్ళి వస్తారు. ఇంకెళ్ళొచ్చి ఆయన ఫ్రెష్ అయ్యి భోంచేసి ఇంకా నేను పిల్లల్ని పడుకోబెట్టి నాకేమైనా ఎక్స్ట్రా వర్క్స్ ఉంటే ఇంకా ఆ పనులు అవన్నీ చూసుకొని ఇంకా పడుకొని మంచం మీదకి ఎక్కి నిద్ర పట్టేటప్పటికి 12:30 అయిద్దనమాట. అదేంటోనండి 10 లేతే 10:30 అప్పుడు నిద్ర పట్టిద్ది. నిద్రొస్తది. తర్వాత ఏంటో పనులన్నీ పూర్తి చేసుకొని తినేసిన తర్వాత పడుకోవాలంటే అప్పుడు ఎంతసేపు ట్రై చేసినా నిద్ర రాదనమాట. మీకు కూడా ఇంతేనా? నా ఒక్కదానికే ఇలా ఉంటదో? మీకు కూడా ఇదే ఏదైనా ఉంటే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఇంక సరే అని చెప్పి అటు బెడ్‌షీట్స్ అన్నీ సర్దుకొని వచ్చేటప్పటికి నూనె అయితే ఇంకా మరిగిపోయింది. ఇలా అందులో వేసినవి ఆకులు గోల్డెన్ కలర్ అలా మారిపోయిన తర్వాత కట్టేసుకొని పక్కన పెట్టుకోవడమేనండి. ఇంక సరేలే ఇంక ఇవాళ నెయ్యి కూడా తీసుకునే పనుందనమాట. సరేనని చెప్పి ఇంకా విడిగా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తాను పాడవకుండా. అది ఇప్పుడు మార్నింగ్ టైం బయట తీసి పెడితే గానీ ఈవినింగ్ 5కి, 6కి అలాగైతే కూలింగ్ పోయి మామూలుగా స్మూత్‌గా అయితే రాదనమాట. అంతసేపు పడుతుంది. సరే అని ఇంక అది కూడా బయట పెట్టేసి ఇంక టిఫిన్ అయితే చేస్తున్నాను నేను. ఇంక టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా ఇందాక మీకు వీడియో స్టార్టింగ్‌లో కప్‌లో పోసి పెట్టానా, ఈ పని అయిన తర్వాత తాగుదాం, ఈ పని అయిన తర్వాత తాగుదాం అని చెప్పి దాన్నయితే తాగలేదు. ఇంకా అది అలా పెండింగ్ పెట్టుకొని వచ్చేసాననమాట. సరే అని ఒకేసారి టిఫిన్ చేసిన తర్వాత అయితే తాగేస్తున్నాను. ఇదివరకంటే కొంచెం మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత తాగేసేదాన్ని పాలు. ఇప్పుడంటే నాకు ఈ థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటే కంపల్సరీ 1 అవర్ దాకా ఏం తినడం, తాగడం చేయకూడదు కాబట్టి ఇంక అదొక గొడవ అయితే అయిపోయిందండి. ఇదివరకు ఆకలి ఉండేది కాదు. కాకపోతే తాగేసి చేసుకుంటే ఇబ్బందుండదు. ఇంకా వర్క్‌లో పడినా ఇంక గొడవ ఉండదు. హెల్త్ అప్సెట్ అవ్వకుండా ఉంటదని చెప్పి
తాగేదాన్ని. లేదంటే ఒక్కొక్కసారి అసలు వదిలేసేదాన్ని. వదిలేసినా గూడా ఆకలేసేది కాదు. ఇప్పుడు మాత్రం టాబ్లెట్ వేసుకున్న తర్వాత 1 అవర్ దాకా ఏం తినగూడదు గాబట్టి, అదేదో పంతం మీద పోటీగా అన్నట్టు గంట ఎప్పుడైపోయిద్దా? 1 అవర్ ఎప్పుడు పూర్తయిద్దా? 1 అవర్ ఎప్పుడు పూర్తయిద్దా? అని ఎదురు చూస్తా ఉండాల్సొస్తుంది. సరేనని చెప్పి ఇంకా అది అయిపోయిన తర్వాత పాలు తాగడం అయిపోయిన తర్వాత ఇంక ఈరోజు ఎగ్ పులుసు చేసుకుందామని చెప్పి ఇంకా ఎగ్స్ అయితే బాయిల్డ్‌కి పెట్టేసేసేసానులెండి. ఇంక పెట్టిన తర్వాత మధ్యలో ఒక 1 అవర్ అయితే నేను షాప్ దగ్గరికైతే వెళ్ళొచ్చాను. ఎందుకంటే మా వారి ఫోన్‌కి సంబంధించినవి ఏవో తెచ్చుకోవాలన్నారు. సరే అనని చెప్పి ఇంక నేను షాప్ దగ్గరికి వెళ్తే మా వారైతే హోల్‌సేల్ షాప్‌కెళ్ళి తీసుకొనొచ్చిన తర్వాత నేనైతే ఇంటికొచ్చి మళ్ళీ ఇది 12:30, 1కి అలా అయితే కర్రీ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. ఇంకా ఎగ్ పులుసు అంటే నేనైతే ఇలా సింపుల్‌గానే చేసుకుంటాను. అంటే నాకొచ్చే ఒక స్టైల్ ఇదే అనమాట. మామూలుగా ఎగ్ బుర్జీ ఇవన్నీ తెలిసినవే కదా! ఇంక నేను మాత్రం ఇలా సింపుల్‌గా చేసుకుంటాను. ఎలా చేసుకుంటానో చెప్పిస్తాను చూడండి. ఇంక ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని పెట్టేస్తాం కదా! తర్వాత బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా! ఇంక అవి వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ వేసి అది కూడా వేగిపోయిన తర్వాత అంటే మరీ రోస్ట్‌గా కాదు, మరీ మెత్తగా కాదు. అలా మీడియం ఫ్లేమ్‌లో వేగించుకున్న తర్వాత ఈలోపేంటంటే ఉడకబెట్టుకున్న కోడిగుడ్లకి 4 సైడ్స్ ఘాట్లులాగా పెట్టేసేసేసి ఇంక ఇలా అయితే ఉల్లిపాయలు వేసి అందులో ఉప్పు, కారము, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు ఇవన్నీ వేసి ఒక 5 నిమిషాలు అలా చూసారు కదా! ఇలా తిప్పిన తర్వాత నేను చింతపండు రసం అయితే పోసుకుంటాను. ఇంక ఇలా చింతపండు వాటర్ పోసేసిన తర్వాత మళ్ళీ అన్నీ ఒకసారి తిప్పేసేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టేసి పక్కన పెట్టేస్తానండి. ఎందుకంటే, ఆ పులుసనేది ఎగ్స్‌కి కూడా బాగా పడుతుంది కదా! అనని చెప్పి, ఇంకా పక్కన పెట్టేస్తాను. నేనైతే పులుసు మరీ పలుచగా అయితే చేసుకోను. కొంచెం చిక్కగా ఉండే వరకే చేసుకుంటాను. ఇంకా అది ఎలా ఉంచుతాననేది కొంచెం ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఎందుకంటే, ఆ పులుసు మగ్గేలోపు నేనేం చేశానంటే, ఇంకా మార్నింగ్ పిండిలో వేసేసుకున్నాను కదా! సరే అని చెప్పి ఇడ్లీ రవ్వ కలుపుకోవాలి కాబట్టి ఇంక ఇడ్లీ రవ్వ అంతా కడిగేసేసుకొని ఒక 2, 3 టైమ్స్ అనేది కడుక్కొని ఇంక ఇలా అయితే రవ్వ పిండేసుకొని నేను సాల్ట్ వేసేసి కలిపి పక్కన పెట్టుకుంటానులెండి. అదే అట్టు పిండికైతే ఈరోజు సాల్ట్ వేయను. నెక్స్ట్ డే అట్లు వేసుకుంటాం కదా! అప్పుడు మొత్తం పిండిలోకి సాల్ట్ వేసేసుకొని కలిపేసి పెట్టుకుంటాననమాట. ఇంకా వీకెండ్‌లో మధ్యలో ఏదైనా పిండిలు అయిపోయినా సరే, ఇంకా ఉప్మానో, ఇంకా వేరేది ఏదో ఒకటి చేస్తాను. ఇంకా మళ్ళీ సండే వస్తే సండే రోజే చేస్తా. ఏదైనా గారెలు వేసుకోవాలనుకోండి, అప్పుడు మళ్ళీ శనివారం నైటే వేసేసుకుంటాననమాట. అది స్టోరీ. ఇంకా సరే అని చెప్పి ఇంకా పులుసులోకొచ్చేస్తే చూసారు కదా! నేను ఈ క్వాంటిటీలోకి అంటే మరీ పలుచగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఈ మీడియం క్వాంటిటీలోకి వచ్చే వరకైతే ఉంచుకొని నేనైతే తీసేస్తాను. ఇంట్లో వాళ్ళందరికీ కొంచెం ఇలా ఉంటేనే నచ్చుతుందనమాట. ఇంక నెక్స్ట్ నేను చికెన్ కర్రీ అని చెప్పాను కదా! యాక్చువల్‌గా అయితే చికెన్ కర్రీ నేనైతే చేయలేదులెండి. బయట నుంచి తెప్పిచ్చాను. నాకు నాన్ వెజ్ చేయడం అసలు రాదు. ఎందుకంటే అలవాటు లేదనమాట. ఎప్పుడైనా ఒకసారి ఇదివరకు బయట నుంచి తెచ్చుకొని చికెన్ కర్రీ తినేవాళ్ళము. ఇప్పుడేంటంటే పిల్లలు పెద్దవాళ్ళయితున్నారు కాబట్టి బయట కొంచెం ఏదైనా కలర్స్ యాడ్ చేసుకున్నా, అది కాక కొంచెం స్పైసీ ఎక్కువుంటది కదా! అది స్పైసీ పిల్లలు తినాలంటే తినలేకపోతున్నారు. ఇంక సరే అని చెప్పి నేను వాళ్ళ కోసమయితే ఇంక చికెన్ కర్రీ అయితే నేర్చుకున్నాననమాట. ఇంక చూసారు కదా! మా అమ్మాయి మధ్య మధ్యలో అలా మా అమ్మాయి, మా అబ్బాయి వచ్చి నేను వంటగదిలో ఉంటే ఏం చేస్తున్నానా? ఏంటా? అని వాళ్ళకేదైనా గుర్తొస్తే ఆ విషయాలు కూడా నాతో చెప్పడానికైతే వచ్చి చెప్తూ ఉంటారు. సరే అని చెప్పి ఇంక అంట్లవన్నీ పొద్దున్నే మా మేడొచ్చి తోమెళ్ళిపోయింది కదా! ఇంక నీళ్ళు ఆరిపోతాయిలే అని ఇంక నేనైతే షెల్ఫ్‌లో అయితే సర్దేసుకున్నాను. అన్ని క్యారేజీలు, బాక్సులు పిల్లలకి హాలిడేస్ కదండీ! అన్నీ అలాగా డబల్ డబల్ అయితే సెట్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే ఒకవేళ పనమ్మాయి వచ్చినా, రాకపోయినా నాకు హడావిడి లేకుండా ఉంటదని మళ్ళీ నేను ఎక్స్‌ట్రానే తీసుకొని పెట్టుకుంటాననమాట. సరే అని చెప్పి ఇంక దాని తర్వాత ఏం చేశానంటే, ఇంకా మీకు కర్రీ తీసుకొచ్చాను కదా! అది వాళ్ళ డ్యాడీ తీసుకొచ్చారులెండి. ఇంక ఈ రోజైతే ఇంకా భోజనం చేసేసామా 2 కర్రీస్‌తో. అది అయిపోయిన తర్వాత ఇది ఈవినింగ్ అనమాట. కొంచెం సేపు అలా కూర్చొని ఇంకా 5కి అలా అయితే లేసి స్టార్ట్ చేశాను. ఇంక వెన్నపూస తీసేసి సరే అనని చెప్పి ఇంకా గ్యాస్ స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా మా వారికి నాకైతే టీ అయితే పెట్టాను. మా పిల్లలైతే మా మోహిత్ అయితే సైకిల్ తొక్కడానికి వాళ్ళ ఫ్రెండ్‌తో కిందకి వెళ్ళాడు. ఇంకా మా తనుదైతే టీలో బిస్కెట్స్ తినిద్దిలెండి. ఇంకా దానికి అలవాటనమాట. టీ అయితే ఏం తాగదు. బిస్కెట్స్ అయితే తినిద్ది. ఇలా హ్యాపీ తినిద్ది. సాల్ట్ బిస్కెట్లు అయితే తినదనమాట. ఇక్కడ నేను వీడియో తీస్తున్నానని చెప్పి ఇంక నవ్వుతుంది. చూసారు కదా! ఇంక సరే అనని చెప్పి ఇందాక నేనైతే
వెన్నపూస తీసుకున్నాను కదా! అది సాఫ్ట్ ఉంటది గదా! అంత సాఫ్ట్ మీద మనం తీయాలన్నా కుదరదు కదా! అంటే మజ్జిగ పిండాలి. అది కొంచెం గట్టిగా అయ్యి, కొంచెం హార్డ్‌గా ఉండి, కొంచెం వెన్నపూస కూడా త్వరగా తీసుకోవడానికి ఐస్ క్యూబ్స్ ఏసి పెడితే ఏంటంటే, ఆ కూలింగ్‌కి కొంచెం గట్టి పడిద్ది. అందుకని ఐస్ క్యూబ్స్ ఏసి పెట్టేసి, ఇంక ఈలోపు టీ తాగితే సరిపోతదని అటెళ్ళాను. ఇక్కడేంటంటే ఐస్ వేశాను కదా! అది అసలు చాలా కూలింగొచ్చి తట్టుకోవాలంటే తట్టుకోలేకపోయాము. అందుకని ఫింగర్స్ అయితే అలా కదిలిస్తూ మధ్య మధ్యలో పక్కనే గ్లాస్ పెట్టుకొని, ఇంకా గ్లాస్ నీళ్ళలో చేయి ముంచుతూ, తీస్తూ, పిండుకుంటూ ఉన్నాననమాట. ఇదివరకంటే కొంచెం అన్నీ తట్టుకోగలిగాం కానీ, ఎట్లా అయినా గానీ ఏంటో 30 ఏజ్ వచ్చిన తర్వాత అంటే ఓపిక అనేది నాకు అందరికీ అలాగే ఉంటదేమో నాకైతే తెలీదు గానీ, మనిషినైతే చూడటానికి దిట్టంగా ఉన్నా కానీ, ఇదివరకున్నంత ఓపిక అయితే ఇప్పుడు అస్సలు ఉండట్లేదండి. ఎందువల్ల ఏంటో నాకైతే తెలియట్లేదు. అది కాక ఎప్పుడైతే లాస్ట్ ఇయరు సర్జరీ మూడోది చేయించుకున్నానో, అసలు అప్పటి నుంచి నాకు ఇంకా ఓపికేంటో తగ్గినట్టు అనిపిచ్చేసింది. అది ఎందుకంటే 3 ఆపరేషన్‌లు ఏంటనుకుంటున్నారా? అది లెగ్మెంట్ టైర్ అయితే లాస్ట్ ఇయర్ నేను ఒకటి చేయించుకున్నానులెండి. ఇంకా పిల్లలిద్దరికీ గూడా సర్జరీసే అనమాట. అంటే సర్జరీస్ ఖచ్చితంగా 19 ఇయర్స్‌కే సర్జరీ జరిగింది. 18 ఇయర్స్‌కి పెళ్లయింది. 19 వచ్చింది. వచ్చిన తర్వాత ఒక 10 డేస్‌కేమో నాకు బాబుది డెలివరీ నార్మల్ డెలివరీ కోసం చూసారు. కానీ అదైతే అసలు అవ్వలేదు. నాకు అక్కడికి 10థ్ మంత్ వచ్చేదాకా కూడా ఉంచారు. 10థ్ మంత్ వచ్చి 5 డేస్, 6 డేస్ అవుతున్నా డెలివరీ అవ్వలేదు. లోపల బేబీ వెయిట్ చాలా ఎక్కువ ఉంది. మీకసలు అయ్యే ఛాన్స్ లేదు అని చెప్పి సర్జరీ చేయాలన్నారు. సరే అని చెప్పి ఇంకా అది కాక ఏంటంటే నాకు ఒకరోజు రోజు కదలికలు తెలుస్తూ ఉంటాయి. ఆ రోజు మాత్రం అసలు తెలియలేదు. ఇలా అని చెప్తే వెంటనే మళ్ళీ స్కానింగ్ చేసి లేదు ఇప్పటికి ఇంకా ఉంచకూడదు. సర్జరీ చేసి తీసేయాలి అన్నారు. సరే అని చెప్పి ఇంక మేమైతే సర్జరీకి ప్రిపేర్ అయిపోయి చేయించుకున్నాననమాట. ఇంక ఉండి, ఉండి సడెన్‌గా సాయంత్రం 5:30, 6 అప్పుడు ఫుల్లుగా గాలి కొట్టి వానైతే మొదలైందండి. కరెంటు తీశాడు 5:30కి. అలా తీసిన వాడు నైట్ 12:30 దాకా అయితే ఇవ్వలేదు. ఇగ కరెక్ట్‌గా ఇన్వర్టర్ కూడా రిపేర్ ఉంది. అది మా వారికి చెప్తున్నా ఆయనేమో ఇంకో పని హడావిడిలో తిరుగుతూ ఉంటున్నారు. అదేంటనేది నేను తొందరలోనే చెప్తానులెండి. కొంచెం అందువల్ల ఏంటంటే ఆయన ఇన్వర్టర్ రిపేర్ చేయించలేదు. చేయించండి అన్నా. వీళ్ళకేంటంటే 1, 2 సార్లు వరకు చెప్తే ఓకే. వాళ్ళు చేయాల్సిన పని మూడోసారి, నాలుగోసారి చెప్పినా, "అబ్బా! చెప్పావు కదా! ఎన్ని సార్లు చెప్తావు? నేను చేస్తానులే. నేనేమన్నా ఖాళీగా ఉన్నానా?" అన్నట్టు కొంచెం ఫ్రస్ట్రేషన్‌లోకి తెచ్చేసుకుంటారనమాట. సరే అని ఇంక నేనైతే వదిలేసాను. ఇంక నిన్న మాత్రం డిసైడ్ అయిపోయి ఏదైనా అనుకోని అని చెప్పి ఇక గట్టిగా అయితే చెప్పాను. ఎందుకంటే అసలు కరెంటు పోయింది. అది కాక అపార్ట్మెంట్స్‌లో గదండీ! బయట బాల్కనీలో కూర్చుంటే గాలి కొడుతుంది గానీ విపరీతమైన దోమలొస్తున్నాయి అసల. ఎంత ఓడోమాస్ రాసుకున్నా గూడా ఆ దోమలొస్తూనే ఉన్నాయి కుట్టడానికి. సరే అనని చెప్పి ఇంక అలాగే ఆ చీకట్లోనే అసలు గాలి లేదు. బయట ఒకటేమని మెరుపులు, ఉరుములు సౌండు, పిడుగులు పడిన సౌండ్‌లకి ఇంకా ఏముంది ఆ వైర్లు కూడా కట్ అవ్వడం వల్ల కరెంట్ అయితే తీసేసాడు. కొంచెం సేపటికి అసలు గాలి కూడా ఆగిపోయిందండి బాబు. సరే అని ఇంక తలుపులన్నీ తీసి మెష్ డోర్‌లు అయితే వేసేసుకొని ఇంక ఇంట్లోనే అలాగా కూర్చొని ఉన్నామనమాట. ఇంక ఈవినింగ్ స్నాక్స్ కింద నేను మోమోస్ చేశానన్నాను కదా! ఆ మోమోస్ అంటే నేను చేసినవి కాదులెండి. ఇంకా లాస్ట్ టైము నేను ఉషోదయాకెళ్ళినప్పుడు సరే అని చెప్పి ట్రై చేద్దామని మోమోస్ అయితే తీసుకొనొచ్చాను. అసలు టేస్ట్ అయితే వరస్ట్‌గున్నాయండి బాబు. నిజంగా అస్సలు బాలేదు. ఎవరు ఇట్లాంటి మోమోస్ అయితే అసలు ట్రై చేయొద్దు. అందులో ఏంటంటే క్యాబేజీ కూర ఉంటది కదా! అదైతే పెట్టిచ్చాడు. నాకైతే టేస్ట్ అసలు నచ్చనే నచ్చలేదు. సరేలే తీసుకొచ్చాం కదా! తలా రెండే కదా వచ్చింది అనని చెప్పి ఇంకా అవి తిన్నాము. ఇంకా తలా రెండే వచ్చింది. అంతగా తిన్నట్టు అనిపించలేదు. సరే అని చెప్పి లాస్ట్ వీక్‌లో మోమోస్‌తో పాటు నేను పొటాటో చీజ్ బాల్స్ అయితే తీసుకొనొచ్చాను. లాస్ట్ సండే వేయించంగా ఇంకో 8 బాల్స్ ఏమో ఉన్నాయి. సరేనని చెప్పి ఇంకా అవి కూడా వేగిచ్చేసేసాను. అందరూ క్యాండిల్ లైట్ డిన్నర్ అన్నట్టు ఇంకా మేము మాత్రం ఆ రోజు ఏం చేసేసామంటే ఫోన్ లైట్ డిన్నర్ అయితే చేసినట్టే అయిందనమాట. ఎందుకంటే అన్నీ ఫోన్‌లో ఫ్లాష్ లైట్ వేసుకొనే ఇంకా టిఫిన్ చేసిన, టీ తాగిన, ఇంకా డిన్నర్ చేసిన అన్నీ అలాగే చేసాము. ఎందుకంటే ఎందుకంటే కరెంట్ లేదు. సరేలే ఫోన్‌లంటే ఇంట్లో ఆయనదొకటి, నాదొకటి ఇంట్లో ఎక్స్‌ట్రా పిల్లల దగ్గర ఒక ఫోన్ అయితే ఉంటుందిలెండి. ఇంకా ఆ పిల్లల దగ్గర ఉండే ఫోన్‌లో అయితే ఇంకా ఫ్లాష్ లైట్ పెట్టేసి అక్కడ పెట్టుకున్నాము. తర్వాత మా వారు బయటికెళ్ళినప్పుడు అంటే క్యాండిల్స్ తీసుకొచ్చారు. అసలు క్యాండిల్స్ కూడా ఉంచుకోలేదులెండి. ఎందుకంటే మాకు ఇన్వర్టర్ మీద ఫ్యాన్‌లు, లైట్లు తిరుగుతూనే ఉంటాయి కదా! అందుకని చెప్పి ఇంక నేను క్యాండిల్స్ కూడా ఏం పెట్టుకోలేదు. ఇంక మా వారు బయటికెళ్తే ఇంకా క్యాండిల్స్ తీసుకొచ్చారు. కొంచెం సేపు క్యాండిల్స్, కొంచెం సేపు ఇంక వేరే లైట్స్ ఉంటే అవి ఇంకా అలా పెట్టి మేనేజ్ చేసేసాము.
ఇంకా మధ్య మధ్యలో చీకటిగా అనిపిస్తుంది. దాని ముందు 2 సార్లు గూడా వస్తే అది నేను తీసేసాను. ఇక్కడ మాత్రం మర్చిపోయాననమాట. ఇంక ఈలోపు మోమోస్ అన్నీ రెడీ అయిపోతే ఇంక సరేనని చెప్పి ఇంక మేమైతే ఫ్లాష్ లైట్ అది పెట్టుకొని ఇంకా మా బాబు నేనైతే మా వాడెప్పుడు ఆల్వేస్ మమ్మీ పార్టీ అనమాట. ఇంక వాడు నేను మా తనుదంటే వాళ్ళ డ్యాడీ పార్టీ అనమాట. సరే అని ఇంక మేమిద్దరం అయితే పక్క పక్కన కూర్చొని వాళ్ళ డ్యాడీ ఆమె అది అయితే అటు పక్కన కూర్చొని ఉన్నారు. ఇంక సరే అని ఇంక తినడానికి తిన్నాం కానీ స్పైసీ అనిపించింది. నాకసలు టేస్ట్ కూడా ఏమీ నచ్చలేదండి బాబు. సరేనని చెప్పి ఇంక ఎలాగోలాగా ఈవినింగ్ కింద ఇంక ఇవైతే ఫినిష్ చేసేసేసాము. ఇంకా వేరే ఏమన్నా చేయాలంటే అప్పటికి టైం అయితే 7:30 అలా అవుతుంది. మళ్ళీ ఇంకెందుకులే నైట్ భోంచేయాలి కదా! ఇంకా లేట్ అయిపోతుంది. దానికి తగ్గట్టు కరెంట్ కూడా లేదు కాబట్టి ఇంక నేనైతే ఏం చేయదలుచుకోలేదు. సరేనే అవి తినడం అయిపోయిన తర్వాత ఇవి ఆఫ్టర్‌నూను మా వారైతే బత్తాకాయ జ్యూస్ అయితే తీశారు. ఇంట్లో బత్తాకాయలున్నాయి. పిల్లలు తింటారని చెప్పి తీసుకొస్తే అలా వాళ్ళు ఒక కాయ, 2 కాయలు తిన్న తర్వాత హాలిడేస్ వచ్చినాయి. సరిగ్గా హెల్త్ బాగోక అది కాక వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇంకా అవి అయితే అలాగే ఉన్నాయి. దగ్గర దగ్గరగా ఒక 3 వీక్స్ అయిపోతుందేమో. అంటే హాలిడేస్‌కి ముందే తీసుకొచ్చినట్టున్నాము. ఏం పాడవలేదులెండి. ఫ్రిడ్జ్‌లోనే కదా పెట్టింది. సరే అని ఇంక పిల్లలిద్దరికైతే జ్యూస్ పెట్టేసి ఇచ్చేసేసేసాను కలిపి. ఇంకా మా వారికి నాకైతే టీయే తాగాము. అసలు షాప్ దగ్గరైతే మా వారు నేను కొంచెం టీ అయితే ఎక్కువే తాగుతాంలెండి. తప్పదులెండి. ఏదైనా ఖాళీగా కూర్చుంటే నిద్రొచ్చినా, కొంచెం మాకు అనీజీగా ఉన్నా మేము మెయిన్ టీ అయితే తాగేస్తాం ఎక్కువ. నేనైతే అలవాటు చాలా వరకు కంట్రోల్ చేసుకున్నాను. ఇంకా మా వారైతే ఇంకా కంట్రోల్ అయితే అవ్వలేదు. ఇంకా చూడాలి కొంచెం నిదానంగా ఇప్పుడిప్పుడే తగ్గిస్తున్నారనమాట. ఇవి స్ట్రాస్ చూసారు కదా! ఈ జార్స్‌కైతే ఇవి వచ్చే స్ట్రాస్ ఇవి కాదు. వాటి ప్లాస్టిక్‌వి ఇస్తారు కదా! అవి ఒకసారైతే ఇంక నేను తీసేసేసేసాను. తర్వాత వీటిని పక్కన పెట్టేసాను. ఇలా మీషోలో జరుపుతుంటే నాకిలా స్ట్రాలయితే కనిపిస్తే వాటితో పాటు ఒక స్పూన్స్ ఒక 4 ఆ స్ట్రాస్ క్లీన్ చేసుకునే బ్రష్ కూడా ఇచ్చారు. రూ. 100 పర్ చేంజ్ ఏమో పడింది. బాగున్నాయని ఇంకా అవైతే తెప్పించాను. ఇంకా పిల్లలకి కూడా ఫస్ట్ అయితే మా మోహిత్ బత్తాకాయ జ్యూస్ తొందరగా తాగడండి. అందులో తునకలు వస్తాయని అవి తీసేసినా వాడికి అంతలా నచ్చదు. తాగనంటే తాగనని గొడవ చేశాడు. సరేరా అయితే తాగొద్దులే చెల్లెలికి జార్‌లో పోసేసి స్ట్రా వేసేసి ఇస్తాను అంటే, అయితే నేను కూడా తాగుతా అన్నాడు. పిల్లలకి ఏదైనా ఇంట్రెస్ట్‌గా అలా ప్లేట్ డెకరేషను ఇలా డిఫరెంట్ జార్స్ అలా ఏదైనా చేసిస్తే వాళ్ళకి ఇష్టం లేని ఫుడ్ అయినా కొంచెం అంటే ఎక్సైట్‌మెంట్‌తో తినేస్తారు, తాగేస్తారనమాట. మా మోహిత్ అయితే ఇంక సరే తాగుతా అంటే వాడైతే ఇంక పెట్టిచ్చేసేసాను. ఇంక ఇక్కడైతే క్యాండిల్ చూసారు కదా! అది మేము లాస్ట్ ఇయర్‌లో ఏదో తిరునాళ్ళలో తీసుకున్నాము. అది మాకు గుర్తులేదు. ఇంకా మా మోహిత్‌కి గుర్తొచ్చి అది పెడదాం మమ్మీ అని వాడు అదైతే పెట్టాడు. ఇంక ఇక్కడైతే మా వారు టీ తాగిన తర్వాత సరే కొంచెం సేపు కిందకెళ్ళొస్తాను అని చెప్పి ఇంక వెళ్లారు. ఇంకా ఆయనను వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుకుంటూ కిందే ఉన్నారులెండి. ఇంక ఈలోపు ఏంటంటే మా పిల్లలిద్దరూ నేనైతే ఇంకా లూడో అయితే స్టార్ట్ చేశాము. ఎందుకంటే ఖాళీగానే ఉన్నాం. చీకటిగా ఉంది కదా! ఇంకా బట్టలు అవన్నీ మడతేసినవి అన్నీ అక్కడే పెట్టేశాను కరెంట్ పోయేటప్పటికి. ఇంకా రైస్ పెట్టాలి. ఇప్పుడే ఎందుకులే 9:30కి అలా పెట్టుకోవచ్చు అని చెప్పి మేమైతే లూడో ఆడుతూ ఉన్నాము. ఇంకా లూడో ఆడటం అయిపోయిన తర్వాత రైస్ పెట్టేసొచ్చి ఇంక మా ఫోన్‌లో ఛార్జింగ్ కూడా తక్కువే ఉండింది. ఇంకా పవర్ బ్యాంక్స్ ఉంటాయి కదా! ఇంకా పవర్ బ్యాంక్‌కి కనెక్ట్ చేసేసి ఇంకా 'బిగ్ బాస్' 9కి స్టార్ట్ అయిద్ది కాబట్టి ఇంక 'బిగ్ బాస్' పెట్టుకొని ఇంక పిల్లలిద్దరూ మేము లూడో ఆడుకుంటూ ఉన్నాము. ఇంక తర్వాత ఈ గేమ్ అయిపోయింది. ఇంక రైస్ పెట్టేసి వచ్చిన తర్వాత ఈలోపు మా వారొచ్చారు. ఇంక నలుగురం ఏం చేసామంటే ఇంక పవర్ బ్యాంక్‌కి అదే బేస్ చేసి ఫోన్ అక్కడ పెట్టి ఇంక నలుగురమైతే ఇంకా 'బిగ్ బాస్' చూస్తూ ఉన్నాము. ఇంకా 'బిగ్ బాస్' చూడడం అయిపోయిన తర్వాత ఇంక భోజనానికి పెట్టేసేసేసాను. ఇంక భోంచేసేసి ఇంక అయితే కరెంట్ రాలేదు. అయినా కూడా ఇంక కంటి మీదకి నిద్ర అయితే వస్తుంది. సరే ఇంకేం చేస్తామని ఇంక ఇసురుకుంటా అలాగే వెళ్ళి పడుకున్నామనమాట. ఇంక ఈ వీడియో అంతా తీసేటప్పటికి 11, 11:15 అవుతుంది. ఇంక పడుకున్నాము వెళ్ళిపోయి. కరెంట్ అయితే రాలేదు. ఇంక తప్పదు కదా! నిద్రొచ్చేస్తుంది. ఇంక వెళ్ళిపోయి పడుకొని ఇంక మార్నింగ్ కాదు 12:30కి అయితే కరెంట్ అయితే ఇచ్చాడు. కరెంట్ రాంగానే నాకు మెలుకువ వచ్చింది. ఇంక ముందు అసలు ఏసీ ఆన్ చేసుకొని ఇంకా హాల్‌లో ఉన్న లైట్లు, వంటగదిలో ఇవన్నీ కట్టేసి వచ్చేసి మళ్ళీ పడుకున్నాననమాట. ఇంకా నెయ్యి కూడా చేసేసాను కదా! అది పొద్దున క్లిప్పింగ్ తీసి మీకైతే యాడ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, మరొక వ్లాగ్‌తో మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.